కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మంత్రివర్గం తొలిసారి భేటీ అయింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పలు కీలక అంశాలపై కేబినెట్ సభ్యులు చర్చిస్తున్నారు. సచివాలయం మొదటి బ్లాక్లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి ఏంటి వివరాలు? ఏపీ కేబినెట్ సమావేశం ఈ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి పక్షాలలో మంత్రులుగా ఉన్న వారందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు ఏదైతే తొలి 5 సంతకాలు చేశారో తాను బాధ్యతలు తీసుకున్నాక వాటికి సంబంధించి కేబినెట్లో చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక మెగా డిఎస్సి 16,347 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి వేయడానికి ఆమోద ముద్ర తెలిపినట్టుగా తెలుస్తోంది. జూలై 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సంతకం చేసిన రోజే ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆమోద ముద్ర పడినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఇక రెండో అంశం ప్రధానంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాక్షస చట్టంగా ఏదైతే ఇంతకుముందు పేర్కొనడం జరిగిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానికి సంబంధించి కూడా రద్దు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే అధికారులు కూడా బయటకు వస్తున్నారు. ఈ అధికారులందరూ బయటకు వచ్చాక కాసేపు మంత్రివర్గ సహచరులతో కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత కేబినెట్ ముగుస్తుంది. కాబట్టి ఈ 2 అంశాల మీద ముందుగా ఓకే చేసిన తర్వాత ఏది 164 కోట్ల రూపాయలతో అన్ని మున్సిపాలిటీల్లో కూడా అన్నా క్యాంటీన్లు, గతంలో పేదవాడికి పట్టేడు అన్నం పెట్టాలి అని భావనతో 5 రూపాయలకే ఉదయం టిఫిన్, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 5 రూపాయలకే భోజనం ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పూర్తి స్థాయిలో 164 కోట్ల రూపాయల బడ్జెట్తో మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దానికి సంబంధించి కూడా కేబినెట్లో ఈరోజు ఆమోద ముద్ర పడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 4,000కు పెంచడం, సుమారు 65 లక్షల మందికి పింఛన్లు అందజేయాలని నిర్ణయించడం లాంటి చాలా కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ఎవరైతే పూర్తి స్థాయిలో అనారోగ్యానికి గురవుతున్నారో వారికి కూడా 15,000కు పెంచడం, కొన్ని సెక్షన్స్లో 10,000కు పెంచడం, భారీ ఎత్తున 2 నుంచి 3 రెట్లు అంటే 2 రెట్ల నుంచి 3 రెట్లు కూడా పింఛన్ల పెంపుదల కూడా ఈసారి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి ఆమోద ముద్ర తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు స్కిల్ సెన్సస్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణనకు సంబంధించి ఎక్కడెక్కడ నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉన్నారు, ఎక్కడెక్కడ నైపుణ్యం కలిగినటువంటి యువత ఉంది, వాటికి సంబంధించినటువంటి పూర్తి గణన చేయడం ద్వారా ఏదైనా కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే వాళ్లకు ఇంతమంది మా దగ్గర స్కిల్డ్ ఇది యూత్ ఉన్నారని చెప్పేసి తెలియజేయడానికి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సిద్ధం చేసేందుకు ఈ గతంలో ఎక్కడా ప్రపంచంలో కూడా జరగలేదు. అటువంటి ఒక గణన అయితే ఏపీ చేపడుతుంది. గతంలో కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన గణనలు చూసాం, కానీ నైపుణ్యాల ఆధారంగా తీస్తున్నటువంటి తొలి గణన ఏపీలోనే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గతంలో ఏదైతే ఉండేదో విజయవాడలో, దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం పేరు మార్చింది. దాన్ని తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరణ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా అడ్వకేట్ జనరల్ నియామకం తమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటుగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు సూపర్ 6 పథకాలకు సంబంధించి వాటికి టైం బౌండ్ పెట్టుకుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద గడిచిన 15 రోజులుగా ఈ కేబినెట్ సహచరులు వివిధ తమ శాఖల మీద చేసినటువంటి రివ్యూలు, వాటికి సంబంధించినటువంటి లోటుపాట్లు వాటిని కూడా కేబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రం ఏ మేరకు అప్పుల్లో ఉంది, సుమారు 13 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్నట్టు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో ఈ అప్పులు ఎక్కడెక్కడ చేశారు, ఎలా చేశారు అనే దాని మీద కూడా కేబినెట్లో చర్చకు వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. దీంతో పాటుగా ఇంకొక కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక అమరావతి, పోలవరం ఇవి 2 కూడా చాలా కీలకమైన అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా పోలవరం విషయంలో ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి 2-3 రోజుల తర్వాత అంటే 5వ రోజునే పోలవరం పర్యటనకు వెళ్లారు. అక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే దెబ్బతిన్నదో దాన్ని స్వయంగా పరిశీలించారు. ఆ ఉన్న డయాఫ్రమ్ వాళ్ళనే బాగు చేయాలంటే
సుమారు 450 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అది కూడా పక్కన ఉన్నటువంటి మళ్ళీ గోతులు చాలా లోతుకి ఇసుక మేట వేసేయడంతో అక్కడ దాన్ని పోడ్చడానికి అదనంగా ఖర్చు అవుతుంది. కొత్త డయాఫ్రామ్ వాళ్ళు వేరే చోట నిర్మించాలంటే 990 కోట్లు ఖర్చు అవుతుంది అంచనా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దాని మీద కూడా జలవనరుల మంత్రి రామానాయుడు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈరోజు కేబినెట్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఇంకా అమరావతి విషయానికి వస్తే అమరావతిలో ఏ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో ఉంది, తాను అధికారం నుంచి దిగినప్పుడు 2019లో ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అనేది కూడా రీసెంట్గా అమరావతి పర్యటన కూడా వెళ్ళి పరిశీలించిన నేపథ్యంలో అమరావతిలో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయం పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించిన పరిస్థితి ఉంది. చాలా బిల్డింగ్స్ అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ కావచ్చు, జడ్జిల బంగళాలు కావచ్చు, వీటిలో చాలా వరకు 90% పూర్తయినవి కూడా ఉన్నాయి. వాటిని ఇమీడియట్గా పూర్తి చేసి అక్కడ విద్యుత్తు రహదారుల సౌకర్యం కల్పించాలని భావించడంతో పాటుగా పలు కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఆ కేంద్ర సంస్థలకు భూములు గతంలోనే కేటాయించారు. కేంద్ర సంస్థలతో పాటుగా బ్యాంకింగ్ రంగ సంస్థలు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా భూములు కేటాయించారు. వాళ్ళెవరు కూడా ఇప్పటి వరకు అక్కడ అమరావతిలో తమ కార్యాలయాలు నెలకొల్పలేదు. వారితో సిఆర్డీ అధికారులు ఇప్పటికే టచ్లోకి వెళ్లారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వారు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, తమకిచ్చినటువంటి భూమికి మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తారనేది కూడా వారు అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా క్రోడీకరించి అమరావతి ప్రాజెక్ట్ని ఏ విధంగా స్పీడప్ చేయాలి, గతంలో అనుకున్నట్టుగా దశల వారీగా 3 దశల్లో ఏదైతే అనుకున్నారో అలాగే తీసుకువెళ్ళాలి, లేదా ఫేజ్ వైజ్ మేనర్లోనే ముందుగా గవర్నమెంట్ కాంప్లెక్స్ను పూర్తి చేసి తర్వాత ఒక్కొక్క దానితో ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా కేబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ 2 ప్రయారిటీ ప్రాజెక్టుల విషయంతో పాటుగా ముఖ్యమంత్రి 5 సంతకాలు, అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, వీటిపైన ప్రధానంగా కేబినెట్లో చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.